యేసు ప్రేమించిన శిష్యుడు. నువ్వు ప్రేమించడం కాదు, ఆయన నిన్ను ప్రేమించాలి. ఆయన నిన్ను ప్రేమించాలి అని అంటే నువ్వు ఎంత మంచివాడవై ఉండాలి. అలానే ఎలా ఉంటదంటే, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుని ప్రేమిస్తాను, నువ్వు చెప్పటం కాదు, ఆయన చెప్పాలి నీ గురించి. లేదనుకోండి ఇది వన్ సైడ్ లవ్ అయిపోతుంది, అది సక్సెస్ అవ్వదు. అటువైపు నుంచి కూడా ఉండాలి. ఆయన నిన్ను ప్రేమించాలి, ఆయన నిన్ను ప్రేమించాలి. మరి యోహాను గారిని యేసు తాను ప్రేమించిన శిష్యుడు అన్నాడు అని అంటే ఎంత దగ్గర అయ్యాడో యేసు ప్రభుల వారికి మీకు అర్థం కావాలి. ఏమండి ఊరకన ప్రేమిస్తాడండి దేవుడు, ఊరకన ప్రేమిస్తాడండి. ఏమండి మనుషులను అది పెద్ద విషయమే కాదండి. మనుషులను ప్రేమించటం. ఏమన్నా ఒక అమ్మాయి అంటుంది లేండి, ఏం చూసి ప్రేమించావు అంటే నాకు పువ్వు ఇచ్చాడు అందుకే ప్రేమించాను. పువ్వుకే అంటే ఒక డైరీ మిల్క్ కో, ఏమండి ఒక ఫ్లవర్ కో, లేకపోతే ఒక బైక్ మీద తీసుకెళ్ళినందుకో, ఒక సినిమాకి తీసుకెళ్ళినందుకో, రెస్టారెంట్ తీసుకెళ్ళినందుకో, ఒక ఐస్ క్రీమ్ కొనిచ్చిన ఇందుకేనా? ఎంత బలహీనురాలువా నువ్వు? మరి దేవుడు నిన్ను ప్రేమించాలి అని అంటే దశమభాగం ఇస్తే సరిపోద్దా? నువ్వు గుడికి వస్తే సరిపోతుందా వారం వారం? నువ్వు ఏమిచ్చినా నువ్వు మనుషుల్ని చాలా సులువుగా లొంక తీసుకోవచ్చేమో, మనుషుల్ని చాలా సులువుగా నువ్వు లోపరుచుకోవచ్చేమో, కానీ ఆయనను వశపరుచుకోవటం అనేది అంత ఈజీ కాదండి. అలాంటిది యోహాను గారు యేసును చాలా దగ్గర చేసుకున్నాడు.